Hello everyone, welcome to Nandi. Let's discuss daily current affairs. ఈ రోజు మనం ఈ అన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీరందరూ గాజీ మూవీ చూసే ఉంటారు కదండి. హౌ రానా వర్క్డ్ ఇన్ ఎ సబ్మరైన్ అని అందులో చూపిస్తారు. సో సబ్మరైన్ గురించి మనందరికీ కొంచెం ఐడియా ఉంది దట్ ఎనిమీస్ ని మనం సబ్మరైన్స్ యూజ్ చేసుకొని అండ్ హైడ్ అయ్యి ఓషన్ కింద we can attack them. That was the use of this submarines. కాకపోతే ఒక డ్రాబ్యాక్ ఉంది ఇందులో. ఇండియా యూజ్ చేసే సబ్మరైన్స్ ఎక్కువ లాంగ్ టైం వరకు ఓషన్ కింద ఉండలేవు. అందులో యూజ్ చేసే మెషిన్స్ కి ఖచ్చితంగా కొన్ని అవర్స్ తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి అంటే ఎయిర్ కావాలి. సో ఎయిర్ కావాలంటే ఖచ్చితంగా సర్ఫేస్ పైకి రావాల్సిందే. సో అలా సర్ఫేస్ పైకి ఎన్నిసార్లు వస్తాం? అలా వచ్చినప్పుడు మనకి దగ్గరలో ఏదైనా ఎనిమీ నావీ ఉంటే వాళ్ళు రాడార్స్ యూజ్ చేసుకొని ఈజీగా మన సబ్మరైన్ ని ఐడెంటిఫై చేసి అటాక్ చేసేయచ్చు. సో దిస్ ఇస్ ద డ్రాబ్యాక్ సిస్టమ్ ఇన్ అవర్ ఇండియన్ సబ్మరైన్ సిస్టమ్. ఇలాంటి సిస్టమ్ ని ఓవర్కమ్ చేయడానికే డిఆర్డిఓ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ అని ఒక ఇంజన్ ని డెవలప్ చేసింది. ఈ ఇంజన్ యూజ్ చేసుకొని ఇండియన్ గవర్నమెంట్ అండ్ పర్టికులర్ గా ఇండియన్ నేవీలో 6 డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మరైన్స్ ని డెవలప్ చేయబోతున్నారు. సో అండర్ విచ్ ప్రాజెక్ట్ అండి? ప్రాజెక్ట్ 75I ఆర్ ప్రాజెక్ట్ 75 ఇండియా. యాక్చువల్ గా ఈ ప్రాజెక్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మోడల్ కింద వస్తుంది. ఇంతకు ముందు ప్రాజెక్ట్ 75 అని కూడా ఉందండి. దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ప్రాజెక్ట్ 75 అండ్ ప్రాజెక్ట్ 75I. ప్రాజెక్ట్ 75 కింద కల్వరీ క్లాస్ ఆఫ్ సబ్మరైన్స్ ని డెవలప్ చేస్తున్నాము అండ్ ప్రాజెక్ట్ 75I కింద ఈ 6 డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మరైన్స్ యూజింగ్ దిస్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ ఆర్ బీన్ డెవలపింగ్. సో ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఒక టెండర్ ఇష్యూ చేసింది 2 ఇండస్ట్రీస్ కి. ఆ 2 ఇండస్ట్రీస్ ఏంటి? L&T లార్సన్ అండ్ టౌబ్రో ఆర్ మెజగాన్ డాక్యార్డ్స్ లిమిటెడ్. ఈ 2 ఇండస్ట్రీస్ కి సెంట్రల్ గవర్నమెంట్ టెండర్ ఇష్యూ చేసింది ఈ 6 డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మరైన్స్ డెవలప్ చేయడానికి. సో మన దగ్గర ఆ టెక్నాలజీ అనేది లేదు. సో ఒరిజినల్ గా ఈ సబ్మరైన్స్ ని ఎవరైతే డెవలప్ చేస్తారో ఆ కంట్రీస్ తో కొలాబరేట్ అయింది. ఏవే కంట్రీస్ అవి? 5 గ్లోబల్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్: ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, రష్యా, సౌత్ కొరియా. వీటితో ఈ ఆర్గనైజేషన్స్ కొలాబరేట్ అయి ఇండియాలోనే ఇవి డెవలప్ చేస్తుంది. సో విచ్ ఎన్హాన్సెస్ యువర్ ఆత్మ నిర్భర్ భారత్ స్కీమ్. ఈ స్కీమ్ కింద ఇండియా అనేది సెల్ఫ్ సఫిషియెంట్ గా అవ్వాలి, మన దగ్గర అంటూ అన్ని డెవలప్ అవ్వాలి అని చెప్పేసి ఈ స్కీమ్ లాంచ్ చేశారు. సో ఇది ఇంప్లిమెంట్ చేస్తే దీనికి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఈవెన్ కంటిన్యూస్ గా మనకి చైనా నుంచి చాలా ముప్పు ఉంది అండ్ చైనా ఈస్ డెవలపింగ్ మచ్ మోర్ లార్జర్ సబ్మరైన్స్. సో దాన్ని టగ్ ఆఫ్ గా మనం ఫైట్ చేయాలి అంటే ఎస్ వీ నీడ్ ద న్యూ సబ్మరైన్స్. ఈ ప్రాజెక్ట్ ని అప్రూవ్ చేసింది డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్. దీనికి హెడ్ ఎవరండి? డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. పెట్రోలియం అండ్ డీజిల్ ప్రైసెస్ కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయండి. సో మేబీ ప్రొడక్షన్ తక్కువ ఉండడం వల్ల ఇంక్రీజ్ అవుతున్నాయో అని చెప్పేసి ఒపేక్ కంట్రీస్ ముందటికి వచ్చేసి మేము ఇప్పటి నుంచి క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ ని ఎక్కువ చేస్తాము అని చెప్పేసి రీసెంట్ గా అనౌన్స్ చేశాయి. సో ఒపెక్ కంట్రీస్ ఆ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకుందాం ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒపెక్ అబ్రివేషన్ ఏంటండి? ఫస్ట్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్, ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. అంటే ఏవైతే పెట్రోలియం ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో అందులో కొన్ని కంట్రీస్ అన్ని ఒక ఆర్గనైజేషన్ గా ఎస్టాబ్లిష్ అయ్యాయి. దట్ ఈస్ కాల్డ్ యువర్ ఒపెక్. అండ్ అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1960లో. అండ్ అండర్ విచ్ కాన్ఫరెన్స్? బాగ్దాద్ కాన్ఫరెన్స్. అండ్ హూ వర్ ద ఫౌండింగ్ మెంబర్స్ అంటే ఒక 5 కంట్రీస్ కలిపి ఫస్ట్ దీన్ని ఆర్గనైజేషన్ ని ఎస్టాబ్లిష్ చేసింది. తర్వాత చాలా ఆర్గనైజేషన్స్ జాయిన్ అయ్యాయి. దిస్ ఇస్ ద థర్డ్ టిప్ యూ హ్యావ్ టు రిమెంబర్, దట్ ఈస్ కివీస్. కువైట్, ఇరాన్, ఇరాక్, వెనజులా అండ్ సౌదీ అరేబియా. ఇవి ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ దిస్ ఒపెక్ కంట్రీస్. ప్రస్తుతం ఈ ఒపెక్ లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 13 కంట్రీస్ ఉన్నాయి. సో ఫోర్త్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో అసలు ఈ ఒపెక్ ఎందుకు పెట్టారు అంటే ఏవైతే పెట్రోలియం పాలసీస్ ఉంటాయో అవన్నీ మెంబర్ కంట్రీస్ కలిసి డిసైడ్ చేసి
పెట్రోలియం ప్రైజెస్ ని గ్లోబల్ లెవెల్లో స్టెబిలైజ్ చేయాలి అన్నదే ఈ ఒపేక్ కంట్రీస్ యొక్క మెయిన్ ఎయిమ్. అండ్ కన్జ్యూమర్స్ కి రెగ్యులర్ సప్లై ఉండేలా, ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్టడీ ఇన్కమ్ వచ్చేలా, ఇన్వెస్టర్స్ ఎవరైతే పెట్రోలియం ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఫెయిర్ గా రిటర్న్స్ అండ్ క్యాపిటల్స్ వచ్చేలాగా కూడా ఈ ఒపేక్ ఆర్గనైజేషన్ చూసుకుంటుంది. అండ్ దిస్ ఇస్ అ లోగో ఆఫ్ ద ఒపేక్. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్రస్తుతం వియన్నా ఆస్ట్రియాలో ఉంది. 1960 నుంచి 65 అంటే 5 years వరకు జెనీవా స్విట్జర్లాండ్ లో ఉండేదండి. తర్వాత ఏవో ఇష్యూస్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం అయితే వియన్నా ఆస్ట్రియాలో ఉంది. అండ్ మెయిన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్, ఆస్ట్రియా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఒపేక్ కంట్రీ. ఈ ఒపేక్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవన్నిటికి ఒక న్యూట్రల్ కంట్రీ ఉండాలని చెప్పేసి వియన్నా ఆస్ట్రియాలో దాని హెడ్ క్వార్టర్స్ ని పెట్టారు. అండ్ గ్లోబల్ లెవెల్లో క్రూడ్ ఆయిల్ టోటల్ కన్సిడర్ చేస్తే ఆల్మోస్ట్ 30% అంటే 29% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇన్ ద వరల్డ్ is exported by this or produced by this opaque organization. Let me start with a proper question, friends. ఇప్పటి వరకు ఇండియన్ పార్లమెంట్ లో ఎన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అయ్యాయి? ప్లీజ్ డూ ఆన్సర్ దిస్ ఇన్ ద కామెంట్ బాక్స్. మనకి 7th షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే కొన్ని సబ్జెక్ట్స్ ని స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ గా డివైడ్ చేశారు కాన్స్టిట్యూషన్ లో. స్టేట్ లిస్ట్ లో వచ్చే ఏవైనా ప్రొవిజన్స్ పైన ఓన్లీ స్టేట్ కి మాత్రమే అథారిటీ ఉంటుంది లా చేయడానికి. అలాగే యూనియన్ లిస్ట్ లో వచ్చే సబ్జెక్ట్స్ పైన యూనియన్ గవర్నమెంట్ మాత్రమే లా క్రియేట్ చేయొచ్చు. కాన్కరెంట్ లిస్ట్ లో వచ్చే సబ్జెక్ట్స్ పైన స్టేట్ గవర్నమెంట్ కూడా లా చేయొచ్చు, యూనియన్ గవర్నమెంట్ కూడా లా చేయొచ్చు. సో దిస్ ఈస్ వాట్ యువర్ 7th షెడ్యూల్. ఇప్పుడు న్యూస్ కి వస్తే, సుప్రీం కోర్ట్ రీసెంట్ గా 97th అమెండ్మెంట్ యాక్ట్ లో కొన్ని ప్రొవిజన్స్ ని స్ట్రక్ డౌన్ చేసేసింది. ఈ 97th అమెండ్మెంట్ యాక్ట్ కోఆపరేటివ్స్ కి సంబంధించింది. ఈ కోఆపరేటివ్స్ ఆర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏ లిస్ట్ కింద వస్తాయంటే స్టేట్ లిస్ట్. అంటే స్టేట్ మాత్రమే వీటిపైన లాస్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఇందులో ఎలాంటి మార్పులు చేయాలన్నా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాల్సిందే. పార్లమెంట్ ఆర్టికల్ 368 ప్రకారం కాన్స్టిట్యూషన్ ని అమెండ్మెంట్ చేస్తుంది. ఒకవేళ ఈ స్టేట్ లిస్ట్ లో ఉన్న కోఆపరేటివ్స్ కి సంబంధించింది అమెండ్మెంట్ చేయాలి అంటే పార్లమెంట్ లో మనకి మెజారిటీస్ ఉంటాయండి. అవి నేను తర్వాత ఎక్స్క్లూజివ్ గా వీడియో చేసినప్పుడు చెప్తాను. ఆ మెజారిటీతో పాటు 1/2 ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్, ఎన్ని స్టేట్ లెజిస్లేచర్స్ ఉంటాయో అందులో హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ కూడా రాటిఫై చేస్తేనే ఆ అమెండ్మెంట్ ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇంతకు ముందు నేను ఆల్రెడీ కోఆపరేషన్ మినిస్ట్రీ ఇంట్రడ్యూస్ చేశారు కదా సెంట్రల్ గవర్నమెంట్, దాని గురించి చెప్పేటప్పుడు ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇప్పుడు 97th అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి అని చూద్దాం. ఇది 2011 లో ఇంట్రడ్యూస్ చేశారు అండ్ 2012 నుంచి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. మేనేజ్మెంట్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ గురించి ఇది ఇంట్రడ్యూస్ చేశారు. Forming a corporation or a cooperative society is declared as fundamental right according to Article 19(1)(c). ఈ 97th Constitution Amendment లోనే చేశారు. అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో స్టేట్ గవర్నమెంట్ కోఆపరేటివ్ సొసైటీస్ ని ప్రమోట్ చేసే విధంగా పాలసీస్ ని ఇంప్లిమెంట్ చేయాలి అని ఆర్టికల్ 43B ఉంటుంది. అండ్ పర్టికులర్ గా పార్ట్ 9B సెపరేట్ గా కోఆపరేటివ్స్ కి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఏమంటుంది అంటే స్టేట్ లో వచ్చే ఈ కోఆపరేటివ్స్ గురించి సెంటర్ కానీ ఆర్ యూనియన్ గవర్నమెంట్ కానీ ఎలాంటి లాస్ క్రియేట్ చేయలేదు అంటిల్ అండ్ అన్లెస్ 1/2 ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్స్ అప్రూవ్ చేసే వరకు. ఖచ్చితంగా ఏవైనా చేంజెస్ చేయాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాల్సిందే. ఓన్లీ మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మాత్రమే యూనియన్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అవ్వచ్చు. అంటే ఒక స్టేట్ కి ఇంకో స్టేట్ కి మధ్యలో ఉన్న కోఆపరేటివ్స్ విషయానికి వస్తే మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఇన్వాల్వ్ అవ్వచ్చు, మిగతా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని సుప్రీం కోర్ట్ చెప్పారు. షీప్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఆర్ గొర్రెల పంపిణీ పథకం. తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్ గా ఈ స్కీమ్ యొక్క సెకండ్ ఫేజ్ ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసింది. షీప్ యొక్క పాపులేషన్ వైజ్ లో అన్ని స్టేట్స్ కంటే టాప్ పొజిషన్ లో ఉంది తెలంగాణ స్టేట్.
ఈ స్కీమ్ ఏంటి, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, అండ్ దీంట్లో బెనిఫిషియరీస్ ఎవరు, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్ గా గొల్ల అండ్ కురుమా కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెనిఫిట్ అయ్యేలా ఈ స్కీమ్ ని లాంచ్ చేశారు. ఒకప్పుడు మనం చేసే వృత్తిని బట్టి మన క్యాస్ట్ ని డిసైడ్ చేసేవాళ్ళు, కానీ దురదృష్టశాతం క్యాస్ట్ ని బట్టి ఇప్పుడు మన ఆక్యుపేషన్ ఏంటి అని డిసైడ్ చేసుకుంటున్నాం. ఇప్పటికీ కొన్ని రూరల్ ఏరియాస్ లో స్టిల్ వాళ్ళ క్యాస్ట్ ని బట్టి ఆక్యుపేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కంటిన్యూ చేస్తున్నారు. అండ్ అలాంటి వాళ్ళకి ఈ స్కీమ్ చాలా బెనిఫిట్ అవుతుంది. దీంట్లో ఏంటి అంటే ఎవరైతే షెపర్డ్స్ ఉంటారో, అంటే ఈ గొర్రెల్ని కాసేవాళ్ళు, పొట్టేల్ని కాసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా కొనుక్కోవాలి అని అంటే, లైక్ పర్టికులర్ గా ఈ షీప్స్ ని కొనుక్కోవాలి అంటే 75% కాస్ట్ గవర్నమెంట్ ఇస్తుంది, 25% మాత్రమే వాళ్ళు కట్టుకోవాలి. దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? తెలంగాణ స్టేట్ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. దీంట్లో మరి అన్ని షీప్స్ ఎలిజిబుల్ అంటే లేదండి, కొన్ని షీప్ బ్రీడ్స్ మాత్రమే ఎలిజిబుల్. ఏంటేంటి? నెల్లూరు బ్రౌన్, దీన్ని దోరా అని కూడా అంటారు, నెల్లూరు జోడిపి, బ్లాక్ స్పాట్స్ ఆన్ ఫేస్ ఉంటుంది, డెక్కనీ అండ్ మద్రాస్ రెడ్, ఈ బ్రీడ్స్ మాత్రమే ఈ స్కీమ్ లో ఎలిజిబుల్. లైక్ మీకు పర్టికులర్ గా క్వశ్చన్ ఇలా రావచ్చు, దోరా, జోడిపి, డెక్కనీ, మద్రాస్ రెడ్ ఇవన్నీ దేనికి సంబంధించినవి? గోట్, స్నేక్స్, షీప్ అలాంటివి. సో దీస్ బిలాంగ్స్ టు షీప్ బ్రీడ్స్. దీంట్లో ఎవరు ఎలిజిబుల్? ఎవరికైతే 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటాయో వాళ్ళు షెపర్డ్ కమ్యూనిటీ అయ్యి ఉంటే చాలు, వాళ్ళు ఈ స్కీమ్ కి ఎలిజిబుల్. వాళ్ళకి ఒక యూనిట్ ఆఫ్ షీట్ ఇస్తారు. ఒక యూనిట్ అంటే ఒక 20 షీప్స్ అండ్ ఒక రామ్ అంటే పొట్టేలండి. అండ్ ఈ స్కీమ్ తో అడిషనల్ గా లైక్ మొబైల్ వెటర్నరీ యూనిట్స్, అంటే ఒకే ప్లేస్ లో ఉండడం కాదు, ఒకవేళ మీ షీప్స్ కి ఏమైనా అనారోగ్యం కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఇలా బస్ లో మొబైల్ అక్కడికి ఇక్కడికి తిరిగే వెటర్నరీ యూనిట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసింది గవర్నమెంట్. ఇంతే కాకుండా ఒకవేళ సడన్ గా తనకు సంబంధించిన షీప్ ఆర్ ర్యామ్ చనిపోతే ఆ షెపర్డ్ ఫార్మర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. లైక్ ఒక షీప్ చనిపోతే 5,000 అండ్ ఒక పొట్టేల్ చనిపోతే 7,000. ఇంతే కాకుండా అవి తినే ఫుడ్ ఫాడర్ కి కూడా ఏదైతే గ్రాస్ సీడ్స్ ఉంటాయో దాంట్లో 75% సబ్సిడీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది.